నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం చర్మ సంబంధిత సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, ఏ కారణాలు వస్తాయి అండ్ ఆహారపు అలవాట్లతో ఏ విధంగా నయం చేసుకోవచ్చు, అదేవిధంగా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ బాలకిషన్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బాలకిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం వెల్కమ్ అండి. టు ఆంధ్రప్రభ. మీకు అండ్ మీ ప్రేక్షకులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఓకే డాక్టర్ గారు, పట్టికని అంటే టీత్కి అప్లై చేసిన టీత్కి సంబంధించిన అంటే దంతాలకి కింద పళ్ళ నొప్పి చిగుళ్ళకి కానీ, సంబంధించిన చిగుళ్ళలో రక్తం కానీ తగ్గిపోతుంది. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. ఇప్పుడు టూత్ పేస్ట్ల విషయానికి వస్తే మీరు టూత్ పేస్ట్లు వాడండి, ఈ టూత్ పేస్ట్ వాడండి, ఆ టూత్ పేస్ట్ వాడండి అని చెప్తుంటారు. మనం చిన్నప్పటి నుంచి వాడుతూనే వచ్చాం. ఆయన సమస్య అనేది ఎందుకు వస్తుంది? టూత్ పేస్ట్లలో ఏంటంటే ఒక అంటే ఇప్పుడు యూజ్ ఏంటి, ఇంకా వాడి యూజ్ ఏంటి, టూత్ పేస్ట్ వాడి యూజ్ ఏంటి? అక్కడ మెంట్ ఏదైతే టూత్ పేస్ట్లలో గ్లూకోమేట్ అనేటటువంటి తీయటి పదార్థం ఉంటుంది. మనకి ఏ ఫేస్లో ఉన్నా తీపి వస్తుంది. అయితే పళ్ళు ఎంత జాగ్రత్తగా వాచేసినా కొద్దిసేపటికి ఒక 15-20 మినిట్స్కి మళ్ళీ గార్లిక్ చేస్తే నీళ్ళు కొంచెం తీయగా వస్తాయి, గమనించండి. దేర్ యు ఆర్. అలా దానివల్ల బ్యాక్టీరియా త్వరగా ఫామ్ అవుతుంది పళ్ళ పైన. ఎక్కడో అక్కడ మూలలలో ఫేస్ట్ ఉండిపోతుంది, పోదు. అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల దంతక్షయం, పంటి నొప్పి కానీ, చిగుర్ల వాపు కానీ, చిగుర్లలో రక్తం కానీ వస్తుంది. ఎస్, నోటి దుర్వాసన దానివల్ల వస్తుంది. అందుకే ఏం చెప్తాం, అంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, పళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి టూత్ పేస్ట్ వాడాలి. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్కటి, ఇప్పుడు దంతాల నుంచి లేకపోతే చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా అంటే దానికి ఒక పేస్ట్, పళ్ళు ఏదన్నా ఇది జిమ్ము మనలు ఆగుతున్నాయంటే దానికి ఒక పేస్ట్, అండ్ ఫస్ట్ నుంచి వాడింది ఒక పేస్ట్. అసలు ప్రాబ్లమ్సే రాకూడదని వాడింది పేస్ట్, దాని తర్వాత ఒకదానికి అన్ని దీనికి ఇది, ఈ ప్రాబ్లంకి ఇది, నోటి నుంచి దుర్వాసన రాకుండా ఈ మళ్ళీ దానికి సంబంధించి పొక్కిలించడానికి ఒక లిక్విడ్, ఇన్ని ఎందుకు వాడాల్సిన పరిస్థితి వస్తుంది? అట్లాంటప్పుడు దాని ప్లేస్ లో దాని ప్లేస్లో వేరే ఉన్నాయి కదా, ఆయుర్వేదిక్ పౌడర్స్ ఉంటాయి, టూత్ పౌడర్స్ ఉంటాయి, వికోజరాంతి పౌడర్ ఉంది సంహో, లేదా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు సింపుల్గా పౌడర్, టూత్ పౌడర్. ఇటుక పొడి ఉంటుంది కదా, ఇటుక పౌడర్, ఆ పౌడర్. తుమ్మ చెక్క ఉంటుంది, తుమ్మ బెరడు, దాని పౌడర్. అలాగే పిప్పలు, ఇందాక చెప్పాం, పిప్పల పౌడర్. ఇంక వేరే ఇలాంటి కొన్ని ఒక 5-6 రకాల మూలికల పౌడర్ తయారు చేసి పెట్టేసుకొని ఇలా పెట్టేసి తోమేస్తే దంతక్షయం రాకుండా ఉంటుంది. నోట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, నోట్లో పుళ్ళు రావు, పళ్ళ నొప్పి రాదు, చిగుర్ల వైపు రాదు, దంతక్షయం రాదు. అప్పుడప్పుడు ఈ పట్టిక లాంటి వాటితో క్లీన్ చేసుకున్నా పట్టిక నమ్ముతారు. అందుకే తినే పట్టికనా అని అడుగుతారు అనమాట షాపులలో. అంటే నోట్లోకి వాడతాం కదా, తినే పట్టిక అని అర్థం అనమాట వాళ్ళకి. ఇప్పుడు తినే పట్టిక వేరు, ఇదే వేరా? పళ్ళు తోముకునేది అది తినే పట్టిక అని క్యాజువల్గా వాడుక భాషలో అడుగుతారు షాపులలో. తినే పట్టిక ఉంటుంది, పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, పట్టిక పుల్లగా ఉంటుంది. అంతే, పట్టిక వేరు, పట్టిక బెల్లం వేరు. పట్టిక బెల్లం తీయగా మళ్ళీ ఉంటుంది. ఇది ఒక క్లారిటీ. నాలంటోళ్ళే ఉన్నారనుకోండి, రెండు ఒకటే అనుకుంటారు. పట్టిక బెల్లం తీయగా ఉంటుంది. ఓకే, పట్టిక వేరు, పట్టిక బెల్లం వేరు. పట్టిక అంటే అందరికి తెలుసు పుల్లగా ఉంటుంది. సో దాన్ని మిక్సీ పట్టేసుకుని పౌడర్ చేసుకుని డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు లేకపోతే మా నాన్నమ్మ గారు వాళ్ళైతే చక్కగా కచ్చికిలతోనో వేపలతో, లేకపోతే అప్పుడప్పుడు మరీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసి అట్లా క్లీన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని రకాల పేస్టులు యూజ్ చేస్తున్నా, అన్ని చేసినా ఇప్పుడు అదే చేస్తున్నాం. నోట్లో కొంచెం జిగురుగా ఉంది, ప్రాబ్లంగా ఉంది అంటే సాల్ట్ వాటర్ గార్లిక్ చేస్తున్నాం. డాక్టర్ చెప్పగా మనం చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఉప్పు వాటర్తో నోట్లో ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా వెళ్తుంది అని అర్థం. అంతే, ఇంకా డాక్టర్ చెప్పిన అవసరం లేదు, సింపుల్ అనమాట. చాలామంది చేస్తున్నారు. ఉప్పు పసుపు పెట్టి తోముతుంటారు, అంటే చిగురులు ఏదైనా పుళ్ళు పడితే తగ్గిపోతాయి, పసుపు కలుపుతాం కాబట్టి. అంటే ట్రాన్స్లైటిస్ వస్తే ఉప్పు పసుపు వేసేసి చేయితో తోమే వాళ్ళ రక్తం వచ్చేసేది, పూర్తిగా తగ్గిపోయేది. అంతే. చిన్నపిల్లలకు ట్యాన్సిల్స్ వస్తాయి కదా, నేను అనుభవించాను చిన్నప్పుడు. 7, 8 years, 9 years, 10 years ఉన్నప్పుడు ట్యాన్సిల్స్ వస్తే ఉప్పు పసుపు అక్కడ పెట్టి దాంతో తోమాలి తప్పకుండా. మంట నొప్పి ఉంటుంది, అయినా తోమాలి. 2 రోజులు 3 రోజులు తోమితే ట్యాన్సిల్స్ పోతాయి అంతే.
ఓకే. అంటే కొంచెం ఆ రసం అనేది కొంచెం లోపలికెళ్ళి అట్లా క్లీన్ చేస్తది అన్నట్టు. ఇక్కడ చేతికి తగులుతాయి, మనకి లోపల తగులుతాయి. ఓకే. ఇక్కడ ఇక్కడే ఉంటాయి, లోపలికి వస్తాయి. పెరిగి వచ్చేస్తే లోపలికి కనబడతాయి, ఇక్కడ కనిపిస్తాయి మాకు. డాక్టర్ అందుకే ఇట్లా చూస్తాడు, అందుకే ఇక్కడ కనిపిస్తాయి, లోపలికి కనిపిస్తాయి. లోపలికి పెరిగి వస్తే దాన్ని మా వాడుక భాషలో నంజుబుడ్డలు అంటారు వాటిని, వాడుక భాషలో. ఈయన గౌద బిళ్ళలు అంటే ఆ? గౌద బిళ్ళలు వేరా? గౌద బిళ్ళలు అంటే ఇక్కడ వస్తాయి అన్నమాట కదా, అవి వేరు. ఇది అదే మేము పసుపు ఉప్పుతో తోమేవాళ్ళం చిన్నప్పుడు, బలం భయానికి తోమేవాళ్ళం అంతే, ఇంకేం లేదు అప్పుడు, మందులు లేవు. ఇప్పటికి కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎందుకు వచ్చింది లేదు ఒక టాబ్లెట్ లేకపోతే మెడిసిన్ ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. మేము మరీ అది చెప్పనులే కానీ తగ్గించవచ్చు, టాన్సిలైటిస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఏం జాగ్రత్తగా ఉంటే టాన్సిల్స్ రావు. టాన్సిల్స్ రాగానే టప్పన కత్తిరి చేసి టాన్సిల్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని రకాల జబ్బులు సర్జరీ చేసి తీసేస్తారు కదా, పెయిన్ భరించలేరు. అలాంటి దానికన్నా కూడా తీసేయడం కన్నా అలా ఉండడమే మంచిది. దానివల్ల కొన్ని రకాల జబ్బులు రాకుండా కాపాడుతాయి టాన్సిల్స్. ఓకే. అయితే దీని గురించి చెప్పండి, వాళ్ళకి కూడా అర్థమో, మనం ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది కదా. ఎందుకంటే పెయిన్ భరించలేక సర్జరీ చేయించి తీసేస్తూ ఉంటారు కదా. సో అవి తీసేయడం వల్ల ఏంటి లాస్? టాన్సిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టాన్సిలైటిస్ అంటారు. కుతికెలు అని వాడుక భాషలో అని చదువుతారు. ఇంకా పూర్వకాలంలో వెళ్తే నంజుబుడ్డలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఈడ ఉంటాయి గొంతుకి ఇరువైపులా, గట్టిగా నొక్కితే పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నాలుక వెనుక భాగంలో ఇక్కడ అంగుటి ప్రాంతంలో కనిపిస్తాయి, లోపలికి ఇట్లా బుడిపెల్లాగా ఇన్ఫెక్షన్ వాసి నొప్పి వస్తుంది, గొంతులో మింగలేకపోతాము, రెడ్డిష్గా పెంచుతుంది, గొంతు పెంచి ఈ టాన్సిలైటిస్ బయట గుబికి వస్తాయి. ఎక్కువగా ఎప్పుడు కనిపిస్తుంది కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు బాగా కనిపిస్తుంది. అంటే దానివల్ల అర్థమైంది ఇప్పుడు, అంటే కూల్ డ్రింక్స్ తాగకూడదు అని చెప్పినట్లు లెక్క, మీరే చెప్పినట్లెక్క సేమ్ అదే అనమాట. కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అంటే అందరికీ రావు కదా డాక్టర్ గారు, మళ్ళీ పడని వాళ్ళకి అదే చెప్తారు కదా, వాళ్ళు పేరెంట్స్ చెప్తారు వీడి కూల్ డ్రింక్ పడదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, నొప్పి వచ్చింది అని చెప్తారు. ఇలాంటివి. అందువల్ల అవాయిడ్ చేయడం మంచిది, రాకుండా ఎవరు తాగకపోవడం మంచిది. దానివల్ల లాభం లేదు కనుక ఆపేసేయాలి. కూల్ డ్రింక్స్ ఇప్పుడు వచ్చాయి, పూర్వం కూల్ డ్రింక్స్ ఎక్కడ ఉన్నాయండి? ఏ నిమ్మరసం ఎప్పుడో సమ్మర్లో, మామూలు అప్పుడు కాదు, నిమ్మరసమే అంతే సమ్మర్లో, మిగతా టైంలో నిమ్మరసం కూడా తాగేది, ఓన్లీ సమ్మర్లోనే నిమ్మరసం, మిగతా టైంలో నిమ్మరసం తాగేది కాదు. కొబ్బరి నీళ్ళు అలాంటివి తాగే వాళ్ళం, కానీ మిగతా ఇవి కూల్ డ్రింక్స్ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఏవి లేవు. అప్పుడే బాగుండేదేమో. ఇప్పుడే అందుకే పూర్వకాలం బాగున్నారు, అంతా బాగున్నారు, అప్పుడు ఏ జబ్బులు లేవు అంటే అప్పుడు అంత బాగుండేది. మేము పద్ధతులు, ఆహార పద్ధతులు, మిగతా జీవన విధానం అన్నీ బాగుండేటివి, అందువల్ల ఏం లేదు. చెప్పులు లేక నడిచి వెళ్ళిపోయేవాళ్ళం అండి, 3-4 కిలోమీటర్స్ వెళ్ళిపోయేవాళ్ళం, ఆక్యుప్రెషర్ అయ్యేది. అందువల్ల ఎలాంటి ఎక్కడో ఒకటి ముళ్ళు కుట్టుకునేది, ఏం కాదు, వచ్చాక తీసేసేవాళ్ళం వెంటనే. కానీ ఇప్పుడు చెప్పులు లేకుండా కిందకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వంటింట్లోనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. ఇట్లా అవుతుందంటే అంటే వంట రూమ్లో కూడా చెప్పులు వేసుకొని తిరగండి అని చెప్తారు డాక్టర్. ఇంకేముంటుంది, ఏముండదు, జారి పడతారు వాళ్ళ తర్వాత, కాళ్ళ గ్రిప్ పోతుంది, కింద గ్రాఫింగ్ పోతుంది, నడవరాదు ఇంకా. ఓకే. అంటే మీరు అవాయిడ్ చేస్తారా చెప్పులు లేకుండా నడవటమే కరెక్ట్ అంటారా? అడ్వైజ్ చేస్తాం కదా, నడవాలి తప్పకుండా, కొంతసేపు అయినా నడవాలి. అంటే మోకాళ్ళ నొప్పులకు కానీ మడాల నొప్పులకు కానీ అటువంటి సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళు చెప్పులు వేసుకుని కొంచెం స్పాంజ్ టైప్లో ఉండే చెప్పులు ఉంటాయి కాబట్టి వాటితో సరిపోతాయి. అందరు స్పాంజ్ అని కాళ్ళకు నొప్పులు ఎక్కువ తెచ్చుకుంటున్నారు, మామూలు చెప్పులు సరిపోతుంటాయి. అది ఎక్కువ హెవీ హైజెనిక్ కరెక్ట్ కాదు, ఎక్కడైనా కూడా ఎక్కువ సౌకర్యం కరెక్ట్ కాదు, ఎక్కువ సుఖం కరెక్ట్ కాదు. అంటే మనం ఇది ఒక రెమెడీ కింద కదా ఫాలో అయ్యేది. అందువల్ల మరీ మెత్తలు చెప్పులు అక్కర్లే. సో ఇట్ ఈస్ అండ్ మధ్యస్థంగా ఉండాలి చెప్పులు తప్పకుండా. అందుకే ఈ మధ్య ఏం చేసి మళ్ళీ బొడిపెల్లాగా ఒత్తుకుపోయేటటువంటి చెప్పులు దొరుకుకోండి అంటే నేల మీద నడిచినట్టేగా, మళ్ళీ చెప్పులు ఏంటి దానికి, మామూలుగా చెప్తున్నాను. అలా డిఫరెంట్ అట్లీస్ట్ వీక్లో 2 times లేకపోతే 3 times అన్న చెప్పులు లేకుండా కొంచెం దూరం అన్న నడుస్తూ ఉంటే కొంచెం ఓకే, ఆ రక్త ప్రసరణ అనేది ఇంకా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్స్కి లోయర్ లిమ్స్కి రక్త ప్రసరణ తక్కువ జరుగుతుంది. ఇంకా ఎప్పుడైతే చెప్పులు అయ్యి వేస్తామో ఆ రక్త ప్రసరణ అసలు జరగకుండా పోతుంది. సో అందుకని జాగ్రత్త. ఒక సమస్యకి సొల్యూషన్ చూస్తే ఇంకో సమస్య వచ్చినట్టు ఇంటర్నల్గా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి, అన్ని మనిషికి ఉన్నాయి కదా, ప్రతిదీ మనిషికి అటాచ్మెంట్, కానీ ఒకటి చూస్తే ఒకటి వస్తూనే ఉంటుంది తప్పకుండా.
ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మా Thank you, స్టూడియోకి అమ్మా. వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ రెమెడీస్ అండ్ చిట్కాలు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా రైట్ అమ్మా.